మ్యామ్ నెక్స్ట్ టాపిక్ మనం కమింగ్ టు స్క్రీన్ ఎడిక్షన్. ఇది కూడా ఇప్పుడు మనం బాగా చూస్తున్నాం, ముఖ్యంగా చిన్నపిల్లలు. అంటే మేబీ పేరెంట్స్ కూడా మనమే అలా అలవాటు చేస్తున్నాం. వాళ్ళు ఏదైనా ఫుడ్ తినాలన్నా, గొడవ చేయకుండా ఉండాలన్నా మనం వర్క్ చేసుకునేటప్పుడు కొంచెం ఆ కాసేపు వాళ్ళు సైలెంట్గా ఉండడానికి మనమే మొబైల్ని బాగా అలవాటు చేసి ఈరోజు మనం వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు అని మనమే మాట్లాడుతున్నాం. దీని గురించి మీరేం చెప్తారు? సో మీరు చెప్పిన పాయింట్లో పేరెంట్స్ కూడా వాడుతున్నారు అన్నది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఇప్పుడు మొన్న మధ్య కూడా ఒకళ్ళు వచ్చి మా అబ్బాయి ఎంత చెప్తున్నా మొబైల్ వదలట్లేదు అనేసి అంటూ కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో కానీ వాళ్ళ అబ్బాయి ఏంటంటే ఇప్పుడు 12 years old, తనకు ఒక సెపరేట్ మొబైల్ ఫోన్ తనకే ఉంది. సో ఇచ్చింది ఎవరు? పేరెంట్సే కదా. సో అందుకే ఇక్కడ మనకి ల్యాక్ ఆఫ్ సూపర్విజన్, ఇనిషియేషనే పేరెంట్స్ చేయడం, మళ్ళీ పిల్లల్ని బ్లేమ్ చేయడం. సో ఈ ట్రెండ్ నుంచి మనం అసలు ముందు అవేర్నెస్ ఏం కల్పించుకోవాలంటే అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, ఇది ఎక్కడ మనం ప్రికాషనరీగా కొంచెం కంప్లీట్గా మనం స్క్రీన్ నుంచి పిల్లల్ని ఈ మధ్య కాలంలో తీసేయలేము. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏఐ ఎవల్యూషన్తో ఇంకా చాలా మటుకు మనకి స్టడీస్ ఇవి కూడా ఆన్లైన్ కోచింగ్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి, కానీ ఎంతవరకు మనం వాడుకోవాలి, సో సూపర్వైజ్డ్గా మోడరేట్గా వాడుకోవాలి. అది ఓకే. అంటే ముఖ్యంగా ఈ మొబైల్ అడిక్షన్ అనేది ఎక్కడ పెరుగుతోంది మ్యామ్ పిల్లల్లో? సో మొబైల్లో అండి యాప్స్ బేసిక్గా మనం ఏం చూడాలంటే పిల్లలు అసలు ఏమేమి యాప్స్ యూస్ చేస్తున్నారు. సో ఎస్పెషలీ గేమింగ్ అడిక్షన్. ఈ యాప్స్లో కొన్ని గేమ్స్ ఈ మధ్య ఈ చిన్నపిల్లల్లో కూడా వాళ్ళు అదొక గేమ్స్ కూడా ఎలా క్రియేట్ చేస్తారంటే వీళ్ళు వదలలేకుండా అలాంటివన్నీ క్రియేట్ చేస్తారనమాట. సో దాంట్లో కూడా కొన్ని పర్చేసెస్ ఉంటాయి, ఇన్ గేమ్ పర్చేసెస్. సో ఈ పర్చేసెస్ వల్ల ఏంటంటే డబ్బులు, ఈవెన్ మొన్న ఒకరితో అబ్రాడ్లో యుఎస్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇదే చెప్పారు. వాళ్ళ పిల్లల స్కూల్లో కూడా ఇది ట్రెండ్. వాళ్ళకి ఇన్ గేమ్ పర్చేసెస్కి ఏంటంటే దే ఆర్ సపోజ్ టు సెల్, కొన్ని డ్రగ్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో అది సర్క్యులేషన్లో వాళ్ళు చేస్తే వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వీళ్ళని ప్రమోట్ చేస్తారనమాట. సో ఇట్లా మనకి రోడ్ బ్లాక్స్ అని ఇట్లా కొన్ని గేమ్స్ మీరు వినే ఉంటారు. సో ఇవన్నిటికీ చాలా యూత్ అడిక్ట్ అయ్యారు. అంటే ఇవి బేస్ చేసుకొని చాలా మూవీస్ కూడా వచ్చినాయి మ్యామ్. ఈ ముఖ్యంగా ఈ గేమ్ ఎడిక్షన్లో మీరు చెప్పినట్లుగా నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి వాళ్ళు ఏదైతే టాస్క్ ఇస్తారో అది కంప్లీట్ చేయాలి. అది ఎటువంటి టాస్క్ అయినా అవ్వచ్చు, అది ఇంకొక పర్సన్కి హార్మ్ చేసేది కూడా అవుతుంది మ్యామ్ చాలా టైమ్స్. రీసెంట్గా ఈవెన్ దిస్ ఈ పోకీమాన్ గో ఇది కూడా అన్నిటిని షూట్ చేస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో రిస్క్ టేకింగ్ ఇట్లాంటివి కూడా అంటే ఆ హార్మ్ చేస్తున్నాము అని కూడా వాళ్ళు తెలియని సిచ్యువేషన్లోకి ఎలా వెళ్ళిపోతారు మ్యామ్? ఎందుకంటే అండి ఇది బ్రెయిన్లో ఏంటంటే డోపమిన్ పెంచుతూ ఉంటుంది. ఇమీడియట్ గ్రాటిఫికేషన్ అంటాం. అంటే ఇమీడియట్గా మనకి రిజల్ట్ వచ్చేస్తుంది, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది అలవాటైన వాళ్ళు డిలేడ్ గ్రాటిఫికేషన్కి పేషెంట్గా ఓపిక్గా ఉండలేరు అనమాట. సో అందుకనేసి ఈ డోపమిన్ మనకి పెరుగుతున్నప్పుడు వాళ్ళకి ప్లెజర్ వస్తుంది, దే విల్ లైక్ ఇట్. కాబట్టి వాళ్ళు దీనికి చేస్తూ ఉంటారు, హామ్ అని తెలిసినా చేస్తూ ఉంటారు. మ్యామ్ అయితే సోషల్ మీడియా అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా నెగిటివ్ గురించి మనం మాట్లాడుకుంటే యాంగ్జైటీ, డిప్రెషన్ బాగా పెరిగిపోతున్నాయి అనుకోవచ్చా? అవునండి, యాంగ్జైటీ డెఫినెట్గా, డిప్రెషన్ బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఇప్పుడు రీల్స్, ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు రీల్స్ అందరు కూడా వాళ్ళకి బెస్ట్ సైడే దే విల్ ప్రొజెక్ట్ దే. సో మన దగ్గర వస్తున్న చాలా స్కూల్ పిల్లలు కూడా, ఎస్పెషలీ అమ్మాయిలు కూడా ఈ కంపారిజన్స్, బాడీ సెల్ఫ్ ఇమేజ్ ఇష్యూస్. సో మంచిగా వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ప్రెట్టీగా కనిపించాలని, లేకపోతే కొంచెం ఓవర్ వెయిట్ అయిన వాళ్ళు స్లిమ్గా కనిపించాలని కంపారిజన్స్తో చాలా యాంగ్షియస్గా, డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారండి. ఓకే మ్యామ్, అయితే ఎడిక్షన్స్ విషయానికి వస్తే అది ఏ ఎడిక్షన్ అయినా అవనివ్వండి, స్క్రీన్ ఎడిక్షన్ ఆర్ ఆల్కహాల్ ఎడిక్షన్, ఇంకోటి ఏ డ్రగ్ ఎడిక్షన్ అయినా కూడా ఆ పర్టికులర్ పర్సన్ని ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా చూసుకోవాలి, వాళ్ళ రోల్ ఎలా ఉండాలి మ్యామ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఫ్యామిలీ మెంబర్స్కి అలవాటు ఏంటంటే ఎవరైనా ఇట్లా ఎడిక్షన్, ఎస్పెషల్లీ ఆల్కహాల్ ఉంటే కోపం చేసుకోవడం ఆర్ కంప్లీట్గా బ్లేమ్ వాళ్ళ మీదే వేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. దాంతో ఏంటంటే ఈ బ్లేమ్ వేయడం వల్ల ఈ వేరే పర్సన్ ఇంకా డిప్రెస్డ్ అయిపోయి ఇంకా అవాయిడెన్స్ బిహేవియర్ లాగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో అలా కాకుండా లెటస్ సే పెద్దవాళ్ళు ఇట్లా ఆల్కహాల్ అట్లా ఎడిక్షన్స్ అయితే నెమ్మదిగా మాట్లాడి వాళ్ళని ట్రీట్మెంట్కి తీసుకురావడం, ముందు ట్రీట్మెంట్కి ఒప్పించాలి. చిన్న పిల్లలైతే అసలు వాళ్ళు ఇది ఇష్టపడుతున్నారు, ఇంకేమైనా వాళ్ళకి సమస్యలు ఉన్నాయా, స్కూల్లో సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఫ్రెండ్స్తో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ మనం కూర్చొని అడిగితే డెఫినెట్గా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే మ్యామ్, అయితే ఈ ఎడిక్షన్స్ అన్నిటికీ కూడా డీ అడిక్షన్ ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. అది ఏ స్టేజ్లో తీసుకోవాల్సి ఉంటుంది, అది ఎంత
అంటే లైఫ్ టైం అది ఏమన్నా కంటిన్యూ చేయాల్సి ఉంటుందా, లేదంటే కౌన్సిలింగ్తో సరిపోతుందా మ్యామ్? సో ఈ ప్రతి అడిక్షన్స్ మనం ఇందాక మాట్లాడుకున్న అన్ని సబ్స్టెన్సెస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండి. అండ్ జనరల్గా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్న మనం కస్టమ్ మేడ్ టైలర్ బేస్డ్ ట్రీట్మెంట్స్, అంటే ఆ పర్సన్ ఒక దీన్ని బట్టి సివియారిటీ బట్టి వేరే మెడికల్ కండిషన్స్ బట్టి మనకి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో లెటర్సే ఆల్కహాల్కి అనుకోండి, మందులు ఉన్నాయి మనకి, డీటాక్సిఫికేషన్ మందులు, డీ అడిక్షన్ మందులు ఉన్నాయి. అండ్ మోస్ట్లీ మనకి ఇన్పేషెంట్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి ఆల్కహాల్లో. అండ్ వీళ్ళకి మోటివేషన్ సెషన్స్ కూడా ఇస్తూ ఉంటాము. గ్రూప్ సెషన్స్ కూడా ఉంటాయి ఆల్కహాల్ స్మోకింగ్లో, అందరు కలిపి మాట్లాడుకుంటూ ఉంటారు. రిలాప్స్ ప్రివెన్షన్ ఆల్కహాల్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకసారి వాళ్ళు రికవర్ అయినా మళ్ళీ దే క్యాన్ గెట్ బ్యాక్ టు ఆల్కహాల్. సో ఆ ట్రిగ్గర్స్ అవి మనం కనుక్కోవాలి. స్మోకింగ్కి కూడా కొత్తగా మనకి ట్యాబ్లెట్స్ అవి వచ్చాయి స్మోకింగ్ తగ్గించడానికి. ఇంకా నేను ఇందాక చెప్పిన న్యూరో మాడ్యులేషన్ ఆర్ ఆర్టీఎంఎస్లో కూడా మనం వీ కెన్ టార్గెట్ ద ఏరియా వేర్ స్మోకింగ్ మనం తగ్గించవచ్చు. అదే స్క్రీన్ అడిక్షన్కి ఎక్కువగా బిహేవియర్ థెరపీ, దీనికి మందుల్లాగా అట్లా ఎక్కువ ఉండదు, కానీ కోమార్బిడ్ అంటే దీంతో పాటు వాళ్ళకి డిప్రెషన్ అది ఉంటే మనం మందులు ఇవ్వచ్చు. కానీ యాజ్ పర్ దానికి మనకి బిహేవియర్ థెరపీ చేసుకుంటాం. ఓకే.